వెల్కమ్ టు టీబీసీ న్యూస్. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగులు, కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ట్రాన్స్కో ఉద్యోగులు డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్కో కార్యాలయం ఎదుట బుధవారం విధుల బహిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు విద్యుత్ రంగ సంస్థలను రద్దు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉండడం దౌర్భాగ్యకరమన్నారు. ట్రాన్స్కో ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి వివిధ విద్యుత్ సంఘ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. సో ఈరోజు సమ్మె పరంగా అరౌండ్ ఇండియాలో అలా ఓన్లీ పవర్ సెక్టార్లో 27 lakhs మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ధర్నాలో అగెనెస్ట్ ప్రైవేటైజేషన్. సో ఒకవేళ మన పవర్ సెక్టర్ ప్రైవేటైజేషన్ అయితే చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ మన పవర్ సెక్టర్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే పబ్లిక్ సర్వీస్ ఇవ్వాలి. మన మన పవర్ సెక్టర్ ఎట్లా అంటే బిజినెస్ ఓరియంటెడ్ కాదు. సో ఇన్ కేస్ మన కంపెనీ ప్రైవేట్ అయిపోతే మొత్తం బిజినెసే అయిపోతుంది. సో ఎస్పెషల్లీ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ కానీ ఒక మిడిల్ క్లాస్ కన్జ్యూమర్స్ కానీ చాలామంది సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మేము ఈ ప్రైవేటైజేషన్కి అగెనెస్ట్గా ఈరోజు అందరూ బైకాట్ చేస్తున్నాం వర్క్ని. సో ఫర్దర్గా ఇన్ కేస్ ఇది ఆపకుంటే ఇది కంటిన్యూ అవుతుంది. సో మన జేఏసీ పరంగా వాళ్ళందరినీ పిలుపునిచ్చారు. సో వచ్చి జాయిన్ అవ్వమనండి. సో ఫర్దర్గా వాళ్ళు ఇంకా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది ఫాలో అవుతానండి. ఈరోజు అయితే మొత్తం వర్క్ బైకాట్ ఉంది. సో మన ట్రాన్స్కో డిస్కమ్స్ అన్ని కార్పొరేట్ ఆఫీస్, మన మహబూబ్ నగర్ సర్కిల్, ఇంకా వేరే సర్కిల్స్లో కూడా అందరు పార్టిసిపేట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ. ఈరోజు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఇంజనీర్స్ కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు మరి మహబూబ్నగర్ జిల్లా విద్యుత్ భవన్ ముందు మీ అందరూ విధులు బహిష్కరించి ఈరోజు మరి మద్దతుగా మేమైతే నిరసన వ్యక్తపరుస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు చాలా మరి అనుకూలంగా ఈరోజు మరి ఉత్తరప్రదేశ్లో దాదాపు 7 నెలల నుంచి మరి ఎలక్ట్రిసిటీ సెక్టార్ను డిస్కమ్గా చేయాలనే ఒక ఆలోచనతో నా కేంద్ర గవర్నమెంటు మరి అక్కడ ఆలోచన విధానం ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకంగానే ఈరోజు మేమందరం దానికి మద్దతుగా మేమందరం కూడా ఇక్కడ మరి వాళ్ళకు మద్దతుగా మేమైతే ప్రకటిస్తున్నాం. అలాగే మరి ఎందుకంటే ఇలాగ ఎలక్ట్రిసిటీ ప్రైవేట్ అయితే సామాన్య ప్రజానికేమో అలాగే మరి రైతులు మరి వినియోగదారులు అందరూ కూడా మరి ఇబ్బందులు పాల్గొవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ప్రైవేట్ సెక్టార్లో ఈరోజు మరి ఇదే జియో కానీ అలాగే మరి ఎయిర్టెల్ ఇవాళ మరి టెలిఫోన్ సెక్టార్ విషయానికి వస్తే మరి ఆ రోజు మరి బిఎస్ఎన్ఎల్ ఒకప్పుడు చాలా మరి మంచిగా విధానంలో ఉండే ఒక జవాబుదారీగా ఉండే మరి ఈరోజు మరి ఈ టెలికాంకు మరి జియో కానీ ఎయిర్టెల్ కానీ మరి వారందరూ ఈరోజు మరి వినియోగదారులకు మరి ఎక్కువ భారం పడే విధానంలో ఉంది. కాబట్టి అట్ ద సేమ్ టైం అట్లనే మరి రేపు ఎలక్ట్రిసిటీ సెక్టార్ కూడా ప్రైవేట్ అయితే మరి కేంద్ర గవర్నమెంట్ దానిలో పెట్టిన ఈ అమెండ్మెంట్లు కానీ లేకపోతే ఈ ప్రైవేటీకరణకు మరి రేపు వినియోగదారులు మరి కన్జ్యూమర్స్ రైతులు చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇదందరూ దేశవ్యాప్తంగా మరి రైతులు అలాగే వినియోగదారులు ఆలోచన చేసి ఎలక్ట్రిసిటీ సెక్టార్ను ప్రైవేటీకరణ చేయకూడదనే ఆలోచనతో కూడా మనందరూ ముందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. భవిష్యత్తులో ఇక కార్యాచరణ జరిపిన మా నేషనల్ కోఆర్డినేషన్ కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు మరి మేమందరూ ఆ ఆలోచనను మేము శిరసావహించి పాలించడం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే నేషనల్ బంధు పిలుపు మేరకు అందులో కార్మిక సంఘాలు ఏవైతే ఏఐటీసీ, సిఐటియు, ఐఎన్టీసీ ఇవన్నీ దానికి అనుబంధంగా ఉన్నటువంటి చాలా 25 సంఘాలు కూడా నేషనల్ లెవెల్లో ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వము కల్పించినటువంటి వ్యతిరేక చట్టాలకు నిరసనగా, అదేవిధంగా మా ఎలక్ట్రిసిటీ పవర్ సెక్టార్ కంటే టోటల్గా నేషనల్లో ఉన్న అన్ని స్టేట్లో ఉన్నటువంటి నేషనల్ కోఆర్డినేషన్ ఆఫ్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అని ఒక తాటిపై ఉన్నది. అది ఓన్లీ ఎలక్ట్రిసిటీ సెక్టార్ ఆల్ స్టేట్ కలిపి నేషనల్ లెవెల్ ఉంది. వాళ్ళ పిలుపు మేరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ప్రైవేటైజేషన్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో 5 డిస్కామ్ కంపెనీస్ ఉన్నాయి. 5 డిస్కామ్ కంపెనీలో 2 కంపెనీలని వాళ్ళు ప్రైవేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా వాళ్ళకి సంఘీభావంగా మా స్టేట్ లెవెల్లో ఏదైతే టీఎస్బీ జాక్ అని ఉంది, ఈ జాక్లో కూడా మా డిపార్ట్మెంట్లో ఉన్నట్టు వివిధ సంఘాలు కూడా ఎగతాడిపై వచ్చి ఫ్యూచర్లో మాకు కూడా ఇవ్వడం వస్తుంది అని వాళ్ళ సంఘీభావం తెలుపుతూ అన్నీ కూడా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆల్ సర్కిల్స్ లెవెల్లో ప్లస్ పవర్ జనరేషన్ స్టేషన్స్లో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని సర్కిల్ ఆఫీసులో, డివిజన్ ఆఫీసులో పవర్ స్టేషన్ అన్నీ కూడా ఈరోజు వర్క్ బైకాట్ చేస్తూ డిమాన్స్ట్రేషన్ నిరసన తెలపడం జరిగింది. ఇక్కడ కూడా అంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా
ఈవెన్ సబ్ స్టేషన్ కూడా అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఎటువంటి దీనివల్ల ఎక్కడ ఇండస్ట్రీస్ కానీ ప్రజలు కానీ ఇబ్బంది జరగదు. ఓన్లీ అవతల మిగతా వర్క్ ఉండి బైకాట్ చేసుకొని ఇప్పుడు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ సవరణ చట్టాలు ముఖ్యంగా మీరు చూస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే బిఎస్ఎన్ఎల్ పరిస్థితి ఏంటి, 20 ఏళ్ల కింద ఉన్న పరిస్థితి ఏంటిది, ఇది కూడా ప్రైవేట్ తీసుకొచ్చి ఇక్కడ అన్ని జిల్లాలుగా విభజించి అక్కడ కంపెనీలు ఏర్పడితే వాళ్ళకు టారిఫ్ కానీ వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతుంది, వర్క్ వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని నిరసనగా ఈరోజు మేము తెలియపరుస్తున్నాము. మా యొక్క స్టేట్ బాడీ తెలిపినటువంటి కార్యక్రమం బాగా ఈరోజు జరుగుతున్నాము. ఫ్యూచర్లో ఇంకా కూడా ఏమన్నా ఓన్లీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ జరిగిన దానికే సంఘీభావం చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఏమైనా ఇస్తే మాత్రం మా యొక్క కేంద్ర చట్టం కానీ మన వాళ్ళు ఏమన్నా కూడా వాళ్ళ పిలుపు మేరకు డెఫినెట్గా వాళ్ళకి సంఘీభావంగా వాళ్ళకు నిరసన కార్యక్రమం ఈ విధంగా తెలుపుతామని తెలుసు.